గత 5 ఏళ్లు పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన దొంగలు ఇప్పుడు దొరకకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి అర్హులకు అందాల్సిన సొమ్మును పక్కదారి పట్టించిన కేటుగాళ్లు ఆధారాల్ని కాల్చి బూడిద చేయాలనుకున్నారా? వైకాపా దళారుల చేతిలో దగా పడిన పోలవరం నిర్వాసితులు అవునని అంటున్నారు. ధవళేశ్వరంలో దసరాల దహనం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తేనే అక్రమాల డొంక కదిలే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ పరిపాలనా కార్యాలయంలో కీలక దస్త్రాల్ని గుట్టుగా కాల్చేసిన వ్యవహారం రచ్చకెక్కిన వేళ వైకాపా 5 ఏళ్ల అక్రమాలు మరోసారి చర్చకొచ్చాయి. అల్లూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కింద విఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక, దేవీపట్నం మండలాలు ఉన్నాయి. విలీన మండలాల్లో పునరావాస ప్రక్రియ ప్రారంభం కాలేదు. దేవీపట్నం మండలంలో 44 ముంపు గ్రామాల్లో గిరిజనేతర కుటుంబాలు 6000 వరకు ఉన్నాయి. ఇందులో కొండమొదలు పంచాయతీలోని తాళూరు గ్రామంలో కొందరు గిరిజనులు మినహా మిగిలిన గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి. ఖాళీ చేసిన గ్రామాలకు సంబంధించి పరిహారం చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో కొండపోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీఫామ్ పట్టాలు, దొంగ లబ్ధిదారుని సృష్టించి పరిహారం సొమ్ము పక్కదారి పట్టించారు. రెవెన్యూ, ప్రాజెక్టు భూసేకరణ అధికారులు కనీసం దస్త్రాల్ని పరిశీలించకుండా రాజకీయ నేతలకు దాసోహమయ్యారు. అప్పట్లో పోలవరం భూసేకరణ ప్రత్యేక అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామోజీ, తహసీల్దార్ వీర్రాజు, వీఆర్ఓ సత్తార్, ఆర్ఐ బాపిరాజు, సర్వేయర్, మరో 2 దళారుల పాత్ర ఉన్నట్లు తేల్చి జైలుకు పంపారు. కొందరు బదిలీలు, మరికొందరి సస్పెన్షన్లతో వ్యవహారానికి పాతరేశారు. అప్పట్లో చక్రం తిప్పిన స్థానిక వైకాపా కీలక నేతతో పాటు దళారుల జోలికి మాత్రం వెళ్లలేదు. దేవీపట్నం మండలం గుబ్బలపాలెంలో 7 గిరిజన రైతులకు అందాల్సిన 2,20,00,000 రూపాయల పరిహారం దారి మళ్లింది. కొయ్యల వీరవరంలోని ఊరకొండ వద్ద 82.37 ఎకరాలకు నకిలీ పత్రాలు సృష్టించి 21 మంది రైతుల పేరుతో 6,17,00,000 మింగేశారు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండడం, మరికొందరు అందుబాటులో లేకపోవడంతో ఉద్దేశపూర్వక చర్యే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణమన్నీ సంతకాలు లేని జిరాక్స్ పత్రాలేనని అధికారులు శనివారమే తేల్చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనాస్థలిని పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేశారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారని నిలదీశారు. ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి గాని అధికారులకు జ్ఞానోదయం కాలేదు. అంతా పరిశీలించాక వాస్తవాలు వెల్లడిస్తామని మాట మార్చారు. కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలో 4,202 కోట్లతో జరగాల్సిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ కూడా ధవళేశ్వరంలోని కార్యాలయమే పర్యవేక్షిస్తోంది. కాల్చివేసిన దస్త్రాల్లో ఈ పత్రాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దస్త్రాలు కాల్చేసిన ఘటన దుమారం రేపడంతో మన్యంలో భూ పరిహారం అక్రమాల్లో చక్రం తిప్పిన దళారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.